సో, యూఎస్, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్‌లు అయితే భారీగా అయితే పతనమవుతున్నాయి. సో, మనం చూసినట్లయితే సౌత్ కొరియాకి చెందిన సియోల్ అయితే దాదాపు 12% దాకా అయితే పడింది. సో, దీనివల్ల అక్కడ ట్రేడింగ్ అయితే కొద్దిసేపు సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సో, మనం చూసినట్లయితే సింగిల్ రేట్ డ్రాప్. సో, 2008 నుంచి చూసినట్లయితే సౌత్ కొరియా కోస్పి దాదాపు 12%గా అయితే ఇప్పుడు పడడం అయితే జరిగింది. సో, అలాగే జపాన్ యొక్క నిక్కీ చూసినట్లయితే 3.9%, అలాగే చైనా యొక్క ఇండెక్స్ చూసినట్లయితే 1.3%, అలాగే నిఫ్టీ చూసినట్లయితే మనం దాదాపు మార్నింగ్ 2% దాకా అయితే ఫాల్ అయిన. సో, మార్కెట్ ఎండ్ అయ్యే టయానికి దాదాపు 1.5% అయితే క్లోజింగ్‌తో అయితే క్లోజ్ అయింది. సో, అలాగే దుబాయ్ అండ్ అబుదాబి మార్కెట్స్. వార్ తర్వాత ఫస్ట్ టైమ్ ఓపెన్ అయిన దుబాయ్ అండ్ అబుదాబి మార్కెట్‌లు దాదాపు 4.7%, అలాగే 3.5% అయితే పతనమయ్యాయి. సో, ఇప్పుడు మనం చూసినట్లయితే లోకల్ నిఫ్టీ చూసినట్లయితే దాదాపు 1.55% అయితే పడింది. అలాగే మిగిలిన మొత్తం సెక్టార్స్ అన్నీ కూడా ఇక్కడ దాదాపు ఫాలో అయ్యాయనే చెప్పుకోవచ్చు. సో, మనం ఒక ఐటీ సెక్టార్ తప్పిస్తే ఐటీ సెక్టార్ అయితే ఫ్లాట్‌గా అయితే ఈరోజు మార్కెట్‌లో క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. దీనికి మెయిన్ రీజన్ అలాగే యూఎస్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం. అలాగే మనకు ట్రంప్ కూడా ప్రీవియస్‌గా అయితే చెప్పారు. ఈ యుద్ధం అయితే ఇంకా 4-5 వీక్స్ అయితే కొనసాగుతుందని ట్రంప్ అయితే చెప్తారు. దానివల్ల ఈరోజు ప్రపంచ మార్కెట్‌లన్నీ కూడా పతనమయ్యాయి. రూపీ ఈరోజు ₹92 పర్ డాలర్ కన్నా బిలో అయితే ట్రేడ్ అవుతుంది కదా! దీనికి మెయిన్ రీజన్ మనందరికీ తెలిసిందే. ఏదైతే ఈ యూఎస్, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికైతే ఈ రీజన్ కారణం. సో, అలాగే ఈ యుద్ధం వల్ల ఆయిల్ ప్రైస్ అన్నవి పెరగడం, అలాగే డాలర్ బలపడుతుండడం, ఎఫ్ఐఐ యొక్క అవుట్‌ఫ్లో, రూపీ పతనం అవ్వడానికైతే కారణమవుతున్నాయి. మనం చూసినట్లయితే అరౌండ్ 1/5 ఆఫ్ ద గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ట్రాన్స్‌పోర్టెడ్ వయా ఈ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో, దాని ద్వారా ప్రపంచంలోనే 1/5కి సంబంధించి ఆయిల్ అన్నది ట్రాన్స్‌పోర్ట్ అవుతుందని. ఇప్పుడు ఇండియా మెయిన్‌గా మిడిల్ ఈస్ట్ మీద ఆయిల్ అండ్ గ్యాస్‌కి డిపెండ్ అయిన ఇండియా మనం చూసినట్లయితే దాదాపు 50% దాకా క్రూడ్ ఆయిల్ ఏదైతే ఈ హార్ముజ్ జలసంధి ద్వారా జరగడం కూడా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అన్నవి పెరగడానికి కారణం. అలాగే డాలర్ ఇండెక్స్ వరుసగా 3 రోజులు డాలర్ ఇండెక్స్ బలపడుతుండడం. అలాగే స్ట్రాంగ్ యూఎస్ ఎకనామిక్ డేటా కూడా సో, డాలర్ అయితే బలపడుతుండడానికి కారణంగా అయితే చెప్పుకోవచ్చు. డాలర్ ఇండెక్స్ కరెంట్‌లీ చూసినట్లయితే 99 లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ అవుతోంది. అలాగే ఇప్పుడు డాలర్ బలపడుతుండడం వల్ల సో, ఇన్వెస్టర్స్ యూఎస్ వైపు మళ్ళే అవకాశం ఉండడం కూడా రూపీ అయితే మనం ప్రెజర్ చూస్తున్నాం. అలాగే నెక్స్ట్ యూఎస్ ఇండియా డీల్ ఏదైతే యూఎస్ ఇండియా మధ్య ట్రేడ్ డీల్ అయితే జరిగిందో అది ఇప్పుడు ఈ ఎఫ్ఐఎస్ ఇండియాకి తిరిగి వస్తారు అనుకున్న క్షణంలో ఇప్పుడు ఈ యూఎస్, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఎఫ్ఐఎస్ చూసినట్టయితే సో, డొమెస్టిక్ ఈక్విటీస్‌లో దాదాపు 3,300 కోట్ల దాకా సెల్ చేయడం కూడా రూపాయి పతనానికి ప్రధాన కారణంగా అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే అన్ని సెక్టార్స్ దాదాపు రెడ్‌లో క్లోజ్ అయినా ఒక ఐటీ ఇండెక్స్ మాత్రమే ఫ్లాట్‌గా అయితే క్లోజ్ అయింది. దీనికి మెయిన్ రీజన్ చూసినట్లయితే రూపీ అన్నది వీక్ అవ్వడంగా మనం చెప్పుకోవచ్చు. ఐటీ కంపెనీస్ యొక్క రెవెన్యూ ఏదైతే ఎక్కువ మెజారిటీ చూసినట్లయితే మనకు నార్త్ అమెరికా నుంచి వస్తుంది. అలాగే అది డాలర్స్‌లో బిల్లింగ్ జరగడం వల్ల మనకి ఈరోజు ఐటీ ఇండెక్స్‌లో అయితే పాజిటివిటీ అనేది కనిపించింది. సో, జనరల్‌గా ఈ వీకర్ రూపీ ఇది ఐటీ కంపెనీస్‌కైతే సపోర్ట్ చేస్తుందని. కంపెనీస్ యొక్క మార్జిన్స్ అయితే ఆపరేటింగ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయని అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే టీసీఎస్ ఈ రూపీ వీక్ అవ్వడం వల్ల దాదాపు 0.2% అయితే మార్జిన్ బెనిఫిట్ వస్తుంది. అలాగే ఇన్ఫోసిస్ 0.4% అయితే మార్జిన్ బెనిఫిట్ అయితే లభిస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు. రూపీ అలాగే మనం చూసినట్లయితే గల్ఫ్ వార్ టైమ్‌లో దాదాపు 24.58 పైస్ ఉన్నట్లయితే 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో 51.75గా ఉంటే ఇప్పుడు ఉక్రెయిన్ కాన్‌ఫ్లిక్ట్ వల్ల 80 అయితే క్రాస్ అయింది. ఈరోజు మనం చూసినట్లయితే దాదాపు 92 పాయింట్ సమ్ 28 దగ్గర అయితే రూపీ అయితే ట్రేడ్ అవుతోంది. సో, కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళైతే వాళ్ళ బ్యాంక్‌కి సంబంధించి కొన్ని చార్జెస్ అయితే పెంచుతున్నారు. ఏదైతే ఈ పెంచిన చార్జెస్ ఉన్నాయో అవి ఏప్రిల్ 1 నుంచి అయితే అమల్లోకి వస్తాయని అయితే చెప్తున్నారు. సో, వీటిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈసీఎస్ ఆర్ ఎన్ఎస్ఈహెచ్ ఫెయిల్యూర్ చార్జెస్, అలాగే డెబిట్ కార్డ్ ఇష్యూ, అలాగే యాన్యువల్ చార్జెస్ సంబంధించి
క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ అలాగే థర్డ్ పార్టీ క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జెస్‌కి సంబంధించి అయితే ఈ రివైజ్ ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అవుతాయని అయితే చెప్తున్నారు. సో, మనం చూసినట్లయితే ఈసీఎస్ ఆర్ ఎన్ఎస్ఈహెచ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మోస్ట్ సేవింగ్స్ అండ్ సాలరీ అకౌంట్స్‌కి అయితే రివైజ్ చేశారని చెప్తున్నారు. ఫస్ట్ ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్‌కైతే రూ. 500 పర్ ఇన్‌స్టెన్స్ ఉంటదని, అలాగే సెకండ్ అలాగే సబ్సిక్వెంట్ ఫెయిల్యూర్ చార్జెస్ వచ్చి రూ. 550 పర్ ఇన్‌స్టెన్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో, అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఈ చార్జెస్ ఏవైతే ఇన్‌స్టిట్యూషనల్ సేవింగ్స్ అలాగే బేసిక్ సేవింగ్స్ అలాగే కొన్ని ఎన్ఆర్‌ఈ, ఎన్ఆర్‌ఓ అకౌంట్స్‌కైతే ఎక్స్‌క్లూజన్ అయితే లభిస్తుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ డెబిట్ కార్డ్ ఇష్యూయన్స్ అలాగే యాన్యువల్ చార్జెస్‌కి సంబంధించి ఫీజ్ చూసినట్లయితే ఎవ్రీడే డెబిట్ కార్డ్‌కి సంబంధించి ఫీజునైతే రూ. 259 నుంచి రూ. 300 అయితే రైజ్ చేయడం జరిగింది. అలాగే పే షాప్ మోడ్ డెబిట్ కార్డ్ యొక్క యాన్యువల్ ఫీ చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ అయితే ఫ్రీ ఉన్న నెక్స్ట్ అప్లికేబుల్ అయ్యే 199ని 285కి అయితే పెంచడం జరిగింది. అలాగే రిమైనింగ్ పే షాప్ మోర్ కార్డ్స్‌కి సంబంధించి యాన్యువల్ ఫీ అయితే 259 నుంచి 285కి అయితే రైజ్ చేయడం జరిగింది. సో, అలాగే ఏదైతే ఈ రివైజ్ చేసిన చార్జెస్ ఉన్నాయో అవి ఇక్కడ కనిపిస్తున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్ వేరియంట్స్‌కి అయితే అప్లై అవుతాయని చెప్తున్నారు. నెక్స్ట్ మంత్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్‌కి సంబంధించి కూడా చార్జెస్ పెంపు అయితే ఉండబోతుందని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే కోటాక్ ప్రివిలేజ్ ప్రోగ్రామ్స్ అని చెప్తున్నారో ప్రివీ ప్లస్, నియాన్, ప్లాటినం, మాక్సిమా, బ్లాక్ అలాగే సాలిటైర్. ఏదైతే ఈ ప్రివిలేజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వీటిలో ఎవరైతే కస్టమర్స్ ఈ ప్రిస్క్రైబ్ రిలేషన్‌షిప్ వాల్యూనైతే మీట్ అవ్వరో అటువంటి కస్టమర్స్‌కి 3 క్యాష్ ట్రాన్సాక్షన్స్ పర్ మంత్ ఫ్రీగా ఉంటాయని, దాని యొక్క కంబైన్డ్ వాల్యూ చూసినట్లయితే 1,00,000గా ఉంటుందని అయితే చెప్తున్నారు. ఏదైతే ఈ కంబైన్డ్ లిమిట్ దాటిన తర్వాత అయితే అడిషనల్ చార్జెస్ అయితే వసూలు చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే థర్డ్ పార్టీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఫీజ్‌కి సంబంధించి కూడా చార్జెస్‌ని అయితే రివైజ్ చేశారు. సో, సో కస్టమర్స్‌కి అయితే మంత్లీ ఫ్రీ లిమిట్ వచ్చి 25,000 దాకా అమల్లో ఉంటుందని, దీని తర్వాత ఎవరైనా అకౌంట్ హోల్డర్ కాకుండా వేరే ఎవరైనా డిపాజిట్ చేసినా, విత్‌డ్రా చేసినా అటువంటి అకౌంట్స్‌కి సో, మినిమమ్ ట్రాన్సాక్షన్ ఫీజ్ రూ. 150తో ప్రతి రూ. 1,000కి రూ. 5గా అయితే ఉంటుందని అయితే కోటక్ మహీంద్రా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు.